కూటమి సర్కార్ తీరుపై రాష్ట్రం నలుచెరుగులా అసహనం కట్టలు తెంచుకుంది. గిరిజన గురుకులాల టీచర్లు సీఎం చంద్రబాబు ఇంటి ఎదుట బైఠాయించారు. విధుల్లోకి తీసుకోవాలంటూ వాలంటీర్లు ధర్నాలు చేపట్టారు. సమ్మె సైరన్ మోగించిన 108 ఉద్యోగులు మహాధర్నా నిర్వహించారు. సమస్యలు పరిష్కరించాలంటూ పిడికిడి బిగించి ఆశా వర్కర్లు భారీ ధర్నాకు దిగారు. ఆకలి కేకలతో అలమటిస్తున్న ఆయాలు పెండింగ్ జీతాల కోసం పొలికేక పెట్టారు. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సోమవారం ఎక్కడెక్కడ రోడ్లెక్కితే ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు, పరిశుద్ధ కార్మికులు, బీఓఏలు, మధ్యాహ్న భోజన కార్మికులు, పాఠశాల ఆయాలు, సిహెచ్సి వైద్యులు, వెలుగు ఎనిమేటర్లు వివిధ రూపాల్లో ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. మొత్తంగా వీరందరికీ ఆందోళనతో రాష్ట్రం అట్టుడికింది. సకాలంలో జీతాలు చెల్లించడంతో పాటు 104, 108 వ్యవస్థలను ప్రభుత్వమే నిర్వహించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. విజయవాడ ధర్నా చౌక్‌లో 108 అంబులెన్స్ ఉద్యోగులు సోమవారం మహాధర్నా చేపట్టారు. ఏపీ 108 సేవల కాంట్రాక్టు ఉద్యోగులు యూనియన్ గౌరవ అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు మాట్లాడుతూ 25 నుంచి సమ్మె చేపడతామని తీసిచ్చినా ప్రభుత్వానికి చేమకుట్టినట్లయినా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చల పేరిట ఈ నెల 22న వైద్య శాఖ ఉన్నతాధికారులు బెదిరింపు ధోరణిలో మాట్లాడారన్నారు. సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లాలోనూ 108 ఉద్యోగులు నల్ల బెడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, తమను ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు. ఏపీ గ్రామ వార్డు వాలంటీర్లు సోమవారం గుంటూరు, నెల్లూరు, కర్నూలు, అన్నమయ్య జిల్లా, రాయచోటి, పల్నాడు జిల్లా, నరసరావుపేట కలెక్టరేట్లు, రాజంపేట సబ్ కలెక్టరేట్ వద్ద, విజయవాడ ధర్నా చౌక్‌లో భారీ ధర్నాలు, ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాలంటీర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. రాష్ట్రంలోని గిరిజన గురుకులాల్లోని ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయులు తమను మెగా డీఎస్పీ నుంచి మినహాయించాలని, ఔట్సోర్సింగ్ నుంచి కాంట్రాక్టు విధానంలోకి మార్చాలని, 2022 పీఆర్సీ ప్రకారం వేతనాలు ఇవ్వాలని కోరుతూ విజయవాడ ధర్నా చౌక్‌లో సోమవారం భారీ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. పార్వతీపురం, మన్యం జిల్లాలోని కలెక్టరేట్ వద్ద ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు ధర్నా చేపట్టారు.